భారతదేశం తన అణు విధానంపై యునైటెడ్ నేషన్స్లో ప్రకటన చేసింది. సో యునైటెడ్ నేషన్స్లో చేసిన ప్రకటనలో ఇండియాస్ న్యూక్లియర్ పాలసీ యొక్క మౌలిక సూత్రాలను వివరించింది. సో ఈ వివరణలో భారతదేశ ప్రతినిధి ఏమన్నాడో మీరు ఈ వీడియోలో చూడండి. India is a responsible nuclear weapon state and as per its nuclear doctrine is committed to maintain credible minimum deterrence with the posture of no first use and non-use against non-nuclear weapon state. India has been advocating steps towards reducing the unacceptable risk of unintentional and accidental use of nuclear weapons. Nuclear weapons continue to pose the gravest danger to humanity. India remains firmly committed to the goal of universal, non-discriminatory and verifiable nuclear disarmament within a specified time frame. Mr. President, progress towards the goal of nuclear disarmament requires a climate of mutual trust and confidence in the international community. India stands ready to work with all countries towards the objective of creating a world free of nuclear weapons. Thank you, Mr. President. ఇందులో చెప్పింది ఏంటి? మొదటిది, మేము అణువాయుధాలను ముందుగా వాడము. న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్కు కట్టుబడి ఉంటాం. మేము అణ్వాయుధాలను ముందుగా ఏ దేశంపై కూడా వాడము. 2, నాన్ యూజ్ ఎగనెస్ట్ నాన్ న్యూక్లియర్ స్టేట్స్. అణ్వాయుధాల సామర్థ్యము లేని, అణ్వాయుధాలు లేని దేశాలపైన అణ్వాయుధాలు వాడము. 3వది, ప్రపంచంలో నిరాయుధీకరణను మేము కోరుకుంటాం. అది కూడా యూనివర్సల్ నాన్ డిస్క్రిమినేటరీ టోటల్ డిజార్మ్మెంట్ కోరుకుంటాం. మనం ప్రపంచంలో ఎక్కడ అణ్వాయుధాలున్నా అది మానవాళికి ప్రమాదం గనక ఏ వరల్డ్ ఫ్రీ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్, అణ్వస్త్రరహిత ప్రపంచాన్ని కోరుకుంటాం. అయితే ఈ విషయంలో అణువివక్షకు అవకాశం లేదు. నాన్ డిస్క్రిమినేటరీ యూనివర్సల్, ప్రపంచంలో బలమైన దేశాలు, అగ్రరాజ్యాలు, మనలాంటి దేశాలు తేడా లేకుండా అందరూ తమ అణ్వాయుధాలను వదులుకోవాలి. ఇప్పటి వరకు అణ్వస్త్రాలు కలిగి ఉన్న దేశాలు చెప్తున్నాయి ఏంటంటే, ముఖ్యంగా అమెరికా, రష్యా, చైనా, ఈ పర్మనెంట్ మెంబర్ చెప్పేది ఏంటంటే, మా దగ్గర అణ్వాయుధాలు ఉంటే ప్రమాదం లేదు, కానీ ఇతర దేశాల దగ్గర మాత్రం ఎక్కడా అణ్వాయుధాలు ఉండకూడదు అని తీరి చెప్తున్నారు. దీనికి మనము వ్యతిరేకం. మనము కాంప్రిహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంతకుముందు వీటన్నిటినీ కూడా వ్యతిరేకించడానికి కూడా కారణం అదే. అదేదో మన అణ్వాయుధాలను మోహరిస్తామని కాదు, వాడుతామని కాదు. కానీ ప్రపంచంలో కొన్ని దేశాల చేతుల్లో అణ్వాయుధాలు ఉండి మరికొన్ని దేశాల చేతుల్లో అణ్వాయుధాలు ఉండకపోవడం అనేది ప్రపంచానికి శ్రేయస్కరం కాదు, క్షేమదాయకమేం కాదు. దానివల్ల న్యూక్లియర్ బ్లాక్మెయిల్ పెరుగుతుంది, న్యూక్లియర్ అపార్థీడ్ పెరుగుతుంది, అణుజాతి వెలి పెరుగుతుంది అని భారతదేశం వాదిస్తూ వచ్చింది. ఇవాళ చూడండి, మీరు ప్రపంచంలో అణ్వస్త్రాలు వాడిన ఏకైక దేశం అమెరికా. ఇవాళ వాడుతానని బెదిరిస్తున్న దేశం రష్యా. కానీ తమ దగ్గర ఉంటే మాత్రం ప్రమాదం లేదు, ఇండియా లాంటి దేశాల దగ్గర ఉంటే ప్రమాదం అని నీతులు చెప్తున్నారు. సో అందువల్ల ఈ వివక్షనే మన దేశం వ్యతిరేకిస్తుంది. 4వది, ప్రివెంటింగ్ అన్ఎక్స్పెక్టెడ్ అన్ఇంటెండెడ్ యాక్సిడెంటల్ న్యూక్లియర్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. అంటే ఇలా అణ్వాయుధాలు మన దగ్గర ఉన్నాయి, కానీ ఒక్కొక్కసారి ఆ అణ్వాయుధాలు ప్రమాదవశాత్తు పేలినా, ప్రమాదవశాత్తు ఉపయోగించబడినా, యాక్సిడెంటల్గా అంటే ఉద్దేశపూర్వకంగా కాకపోయినా అన్ఇంటెండెడ్గా, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రమాదం మాత్రం ఒకే రకంగా ఉంటుంది, వినాశం మాత్రం ఒకే రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో పేపర్లో చూస్తాం, ఆ గన్ క్లీన్ చేస్తుండగా పేలి కానిస్టేబుల్ మృతి, పొరపాటున ట్రిగర్ నొక్కడంతో పక్కవాడు మృతి అని. అంటే ఏంటి, ఎక్కడ జరిగింది కావాలని కాదు, అన్ఇంటెండెడే, యాక్సిడెంటలే, కానీ చనిపోవడం అయితే ఒకే రకంగా ఉంటుంది. నువ్వు కావాలని కాల్చినా, బై మిస్టేక్ కాల్చినా నష్టం మాత్రం ఒకటే ఉంటుంది. అందువల్ల న్యూక్లియర్ వెపన్స్ కూడా చాలా ప్రమాదకరము, వినాశకరం కనుక అవి ప్రమాదవశాత్తు వాడినా, కావాలని వాడకపోయినా జరగబోయే నష్టంలో మాత్రం ఎలాంటి తేడా ఉండదు. అందుకొరకు అన్ఎక్స్పెక్టెడ్, అన్ఇంటెండెడ్, యాక్సిడెంటల్
యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ను కూడా ప్రివెంట్ చేయాలి అన్నది మన అణువిధానంలో 4వది. 5వది మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్, కనీస విశ్వసనీయ నిరోధక సామర్థ్యము. మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ అన్నాం. అంటే ఏంటి? భారతదేశం మొదటి నుంచి కూడా తన విధానంలో చెప్తూ వచ్చింది ఏంటంటే, మేము అణ్వస్త్రాలు వాడము, కానీ అదే సమయంలో మా దేశ భద్రతకు అవసరమైనప్పుడు మాత్రం అణ్వస్త్రాలు వాడటానికి ఉండే హక్కును మాత్రం వదులుకోము అని మనం చెప్పింది. మనది చాలా ప్రిన్సిపల్డ్ పొజిషన్ మొదటి నుంచి కూడా. వీ విల్ నాట్ యూజ్ న్యూక్లియర్ వెపన్స్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వీ విల్ నాట్ అబాండన్, వీ విల్ నాట్ ఫోర్గో అవర్ రైట్ టు యూజ్ న్యూక్లియర్ వెపన్స్ ఇన్ డిఫెన్స్ ఆఫ్ అ కంట్రీ. మా దేశ భద్రతకు అవసరమైనప్పుడు వాడుకుంటాం. లేకుంటే అణ్వాయుధాలు ఏమైనా డెకరేషన్ ఐటమ్సా? చూసుకోవటానికి, హంగామా చేయడానికి, దేశ భద్రతకు ఉపయోగపడకపోతే ఎప్పుడు ఉపయోగపడతాయి? దాన్ని న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. అంటే మన దగ్గర అణ్వాయుధాలు ఉంటే ఎదుటివాడు కూడా అణ్వాయుధాలు వాడటానికి 1కి 4 సార్లు ఆలోచిస్తాడు. సో మన దగ్గర ఒక కట్టె ఉంది, ఎదుటి దగ్గర కట్టె ఉంది, వాడు మన మీద కట్టలేపడానికి భయపడతాడు. ఎందుకంటే మనం కూడా కట్టలేపుతామని. కానీ మన దగ్గర ఏ ఆయుధము లేదనుకోండి, ఎదుటివాడు చాలా సులభంగా మనపై ఆయుధంతో దాడి చేస్తాడు. అందుకే న్యూక్లియర్ డిటరెన్స్ అంటే మన దగ్గర ఉన్న అణు సామర్థ్యముని చూసి ఇతర దేశాలు, శత్రు దేశాలు మనపై అణ్వాయుధాలు ప్రయోగించకుండా ఆగిపోతారు. దాన్ని న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. అది కూడా ఎంత మేరకు? మినిమం మాత్రమే. అంటే ఎంత అవసరమో అంత. మనం ఎవరిపైన యుద్ధం చేసి మనం ఏమీ పొరుగు దేశాలని ఇబ్బంది పెట్టాలని మన విధానం కాదు. అందుకే మినిమం. మరి అది క్రెడిబుల్గా ఉండాలి. అంటే మా దగ్గర సామర్థ్యం ఉంది అని చెప్పుకుంటే సరిపోదు. అది నిజంగా అవసరం వచ్చినప్పుడు ఒక్క కమాండ్ ఇస్తే వాడగలిగే కెపాసిటీలో ఉండాలి. అందుకే మనము మన అణ్వస్త్రాల్ని కూడా తీసుకెళ్ళగలిగే, మోయగలిగే, ప్రయోగించగలిగే అగ్ని మిసైల్ లాంటి మిసైల్స్ని కూడా మనం ఎందుకు తయారు చేసుకున్నామంటే కారణం ఇదే. అందువల్ల మిసైల్స్ రెడీ ఉండడం, అలాగే విచ్చిత్తి పదార్థం అంటారు, అంటే న్యూక్లియర్ ఫిసైల్ మెటీరియల్స్ అంటారు. సో వెపన్ గ్రేడ్ న్యూక్లియర్ మెటీరియల్ అంటే ఆయుధాలకు ఉపయోగపడే స్థాయిలో ఆ ఫిసైల్ మెటీరియల్ అణు ప్రయోగానికి ఉపయోగపడే మెటీరియల్ తయారు చేసి పెట్టుకోవడం, ఇలా అన్ని రకాల సంసిద్ధతను కలిగి ఉండడం. ఏ క్షణమైన అవసరం వస్తే మనము ప్రయోగించడానికి సిద్ధంగా ఉండడాన్ని మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. ఇప్పుడు మీరు చాలా సింపుల్గా అర్థం కావాలంటే, మీరు ఏదైనా ఫంక్షన్ చేస్తున్నారు, క్యాటరింగ్ వాళ్ళకి ఆర్డర్ ఇచ్చారు, 500 మంది వస్తారంటారు. క్యాటరింగ్ వాళ్ళని ఏమడుగుతాం? సడన్గా ఒక 50 మంది వస్తే ఎట్లా, 100 మంది వస్తే ఎట్లేదు, మీరేం వరి కాకండి సార్, మేము అన్ని కూరగాయలు అన్నీ రెడీ పెట్టుకుంటాం, అన్ని రకాల ఆహార పదార్థాలు రెడీ పెట్టుకుంటాం, మీరు మాకు ఒక 20 నిమిషాలు టైం ఇస్తే చాలు, మీకు అవసరమైతే అన్నము కర్రీ బేసిక్గా అయితే మేము అందజేస్తామంటారు. దాన్నే ప్రిపేర్ అయి ఉండడం, సంసిద్ధత. అణ్వస్త్రాల రంగంలో కూడా మనపై దాడి జరిగితే పరిమితమైన సమయంలోనే దాడి జరిగే ప్రమాదం ఉంటే మనం రియాక్ట్ కాగలిగేదాన్ని మినిమం క్రెడిబుల్ న్యూక్లియర్ డిటరెన్స్ అంటారు. సో ఈ 5తో పాటు మనకు ఇంకో కీలకమైన అంశం ఏంటంటే న్యూక్లియర్ టెర్రరిజాన్ని అధిగమించడం. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ప్రమాదకరమైనటువంటి యుద్ధ పరికరాలు, యుద్ధ పరిజ్ఞానం వచ్చేసింది. ఇటీవల హిజ్బుల్లా పేజర్లను, వాకీ-టాకీల్ని ఇజ్రాయెల్ నిఘా సంస్థ పేల్చిన ఉదాహరణ చూసాం. సో ఇది టెక్నాలజీ ఒక దేశము మరో దేశం కాని దేశం హిజ్బుల్లా పైన ప్రయోగించింది. కానీ రేపు తీవ్రవాద సంస్థలు ఇది ప్రయోగిస్తే ఇదే టెక్నాలజీ ఒకటే, ఎవరు వాడతారన్నది పాయింట్ కదా. సో కత్తి ఒకటే, అది కొత్తికలు కోసుకోవడానికి ఉపయోగిస్తావా, కూరగాయలు కోసుకోవడానికి ఉపయోగిస్తావా అన్నది మన చేతిలో ఉంటుంది. ఇప్పుడు ఇజ్రాయిల్ దగ్గర ఈ టెక్నాలజీ అంటే పేజర్లలో ఉండే బ్యాటరీల్లో ఒక ప్రమాదకరమైన ఎక్స్ప్లోజివ్ను సప్లై చైన్లో ఇంటర్సెప్ట్ అయి పెట్టి దాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా దాని ఉష్ణోగ్రతను, టెంపరేచర్ను పెంచి అది పేలేలా చేసింది ఇజ్రాయిల్ స్పై ఏజెన్సీ మొసాద్. ఇది రేపు ఏ టెర్రరిజం సంస్థకు ఈ టెక్నాలజీ చేరిందనుకోండి, అది ఎంత ప్రమాదకరం. ఇది ఇంత చిన్న ప్రమాదం అయితే రేపు నిజంగానే ఏ న్యూక్లియర్ బాంబో తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానం
ఏ తీవ్రవాద సంస్థకు వచ్చిందనుకుందాం. ఎందుకంటే మన ప్రపంచంలో మనం చూస్తున్నాం కొన్ని దేశాల రాజ్య వ్యవస్థల్ని తీవ్రవాదులు క్యాప్చర్ చేసుకున్నారు. ఎక్కడ ఎందుకు? మన పొరుగునున్న పాకిస్తాన్ ఉంది. పాకిస్తాన్ రాజ్య వ్యవస్థ స్టేట్లోనే టెర్రరిస్ట్ జిహాదీ శక్తులు ఎంటర్ అయ్యాయి. పాకిస్తాన్ ఆర్మీలో జిహాదీ శక్తులు ఉన్నాయి. అలాంటప్పుడు వారి న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ మనలాగా ఒక సివిలియన్ బాధ్యతాయుతమైన పౌర ప్రభుత్వ ఆధీనంలో ఉండదు. అది ఏ ప్రమాదకరమైన తీవ్రవాద జిహాదీ శక్తుల చేతుల్లో ఉంటే ప్రపంచానికి ఆ న్యూక్లియర్ టెర్రరిజం చాలా ప్రమాదం. అందుకే మనం చెప్పేది అసలు ప్రపంచం భూమిపైన ఎక్కడ అణ్వాయుధాలున్నా అది ప్రమాదమే, అది మా దేశ భద్రతకు కూడా ప్రమాదమే అని మనం చెప్పేది. అందువల్ల టోటల్ డిజార్మమెంట్ ఉండాలి, సంపూర్ణ నిరాయుధీకరణ ఉండాలి, వివక్ష రహిత సంపూర్ణ నిరాయుధీకరణ ఉండాలి అని మనం చెప్పేది. అందువల్ల మరొకసారి భారతదేశం తన అణు విధానాన్ని చాలా సూటిగా ప్రపంచానికి ఐక్యరాజ్యసమితి వేదిక మీద చెప్పింది.